ఉపాధ్యాయుల నియామకంపై అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెందుర్తి మండలం సుజాతానగర్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిప్రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకంలో అవకతవకలు జరిగాయన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. అవినీతిపై ప్రభుత్వం సీబీఐతో సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 6-7 తేదీల్లో పెందుర్తిలో నిరాహార దీక్షలు, 10వ తేదీన తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనీసం మౌలిక వసతులు కల్పించకుండా, ఎక్కడ విద్యాపాఠిక అనేటువంటిది లేకుండా, సరైనటువంటి భోజన వసతులు లేకుండా, నాడు నేడు ద్వారా ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది బడిలో లేకుండా కూడా చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి వీటన్నిటి మీద కూడా మళ్ళీ రాష్ట్రంలో యువత, విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుపడే వరకు కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం మీద వచ్చి ఈ యువత తాలూకా భవిష్యత్తును మార్చేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రధానంగా మా అంతర్గత ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, ఇవాళ ఏదైతే డిఎస్సి నియామకాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అంతేకాకుండా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ, మరి ఉద్యమానికి మరి ఏదైతే మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ టౌన్ హాల్ సమావేశాలు జరిగాయి. అదేవిధంగా 6, 7, 8, 9 తారీఖున మరి పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు కూడా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. 10వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో ఒక భారీ ర్యాలీ కూడా నిర్వహించేటువంటి కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి మరి 6వ తారీఖున వేపకొండ కూడలిలో మరి పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖున పరవాడ మండలానికి సంబంధించి పరవాడ మండలంలోనే మరి రిలే నిరాహార దీక్ష, అదేవిధంగా 8వ తారీఖున సభవరం జంక్షన్లో రిలే నిరాహార దీక్ష జరిగిన తర్వాత 9వ తారీఖు ముగింపు రోజు పెందుర్తి 4 రోజుల కూడలిలో పెద్ద ఎత్తున మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో ఈ రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. 10వ తారీఖు మాత్రం పెద్ద ఎత్తున మరి డిఎస్సి నియామకాల అవకతవకలపై మరి ప్రజలు అవగాహన కల్పించేటువంటి విధంగా, ప్రభుత్వం గట్టి వచ్చేటువంటి విధంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కూడా చేపట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా పేరు పైన ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మరి ఇప్పుడు పెద్దలు